హలో హావ్యూస్ వెల్కమ్ టు మహామాక్స్. దిస్ ఇస్ కార్తిక్. సో ఈసారి మళ్ళీ ఒక మంచి మూవీతో మీ ముందుకు వచ్చేసా. ఎవ్రీ ఫ్రైడే ఎవ్రీ వీకెండ్ మనకి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, మనల్ని అలరిస్తూ ఆదరిస్తూ ఉంటాయి. మనం కూడా చాలా ఎంటర్టైన్ అవుతాం. కానీ లాస్ట్ ఎలక్షన్స్ వల్ల ఒక మూడు ఒక 3 వీక్స్ నుంచి సినిమాలు అయితే రావట్లేదు. బట్ ఈసారి మిరల్ ద స్కేర్ అని ఒక తమిళ్ డబ్బుడ్ ఫిలిం మన తెలుగులోకి రాబోతుంది. యాక్చువల్లీ ఈరోజే రిలీజ్. సో సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్ ద ప్లాట్ అనేది ఒక చిన్న డైలాగ్ వల్ల తీసుకోవడం జరిగింది. ఆ డైలాగ్ మన బాహుబలిలో మన ప్రభాస్ గారు తప్పు చేస్తే నరకాల్సింది వేలు కాదు తల అని చెప్పేసి అంటారు కదా. సో ఆ చిన్న ట్యాగ్ లైన్తో ఒక స్టోరీయే రాయొచ్చా అని చెప్పేసి అనిపించింది. సో అలాగే డ్రివెన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఒక మంచి ఫిలింని అయితే అందించారు. కానీ అవుట్పుట్ ఎగ్జిక్యూషన్ దగ్గర కొంచెం ప్రాబ్లం అనిపించింది. అండ్ ఆ డీటెయిలింగ్ ఏదైతే మెయింటైన్ చేశారో అది విత్ ఇన్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా మిస్ కాకుండా దాన్నే ఆ సెకండ్లో కూడా ఏం జరిగిందో ఇప్పుడు మన రియల్ లైఫ్లో చూసుకుంటే ఈ సెకండ్ ఈ మినిట్ మనం ఎలా అయితే అనుకుంటామో ఒక స్లోగా గడిచినందుకు అలా అనిపించింది ఫస్ట్ హాఫ్ అయితే. సో అక్కడ చాలా బోర్ కొడుతుంది, కొంచెం బోర్ ఫీల్స్ అయితే వస్తాయి. బట్ సెకండ్ హాఫ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అసలు నిజమేంటి నిజాలేంటి. బట్ సీట్స్లో అయితే ప్రతి ఒక్కరిని కూర్చోబెడతారు, అదైతే 100%గా చెప్పచ్చు. ఓవరాల్గా ఈ సినిమా ఈ వీకెండ్కి ఒక పర్ఫెక్ట్ వాచ్ ఫర్ థ్రిల్లర్ అండ్ హర్రర్ లవర్స్. కానీ మిగతా వాళ్ళకి అంత ఎక్కకపోవచ్చు. సో ఓవరాల్గా ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5/5. సో ఒకవేళ మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కిందకైతే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.